అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభం తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు? పిల్లలు, కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారు కదండి? ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఎందుకంటే దేవుని ఎన్ని రకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా కానుక ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి కీర్తన 86వ కీర్తన 5వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసిన కీర్తన 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు, నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మన ప్రభు ఆయన దయాళుడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడు. ఆయన మంచి మనసు సిద్ధంగా ఉన్నాడు ఆయన క్షమించడానికి. ప్రభువా, నేను పాపిని, నా తప్పులు క్షమించు, అపరాధం క్షమించు, తెలుసో తెలియక చేసిన తప్పులను క్షమించమని మనం దేవుని దగ్గర మొరపెడితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఆయన దయాదాక్షిణ్యం కలిగిన గొప్ప దేవుడు, మంచి దయ కలిగిన హృదయం కలిగిన గొప్ప దేవుడు ఆయన. ఈరోజు మనము దేవునికి అయితే మొరపెట్టాలంట. దేవునికి మొరపెట్టి వారందరిలా ఆయన కృపాతిశయం కలిగిన గొప్ప దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు మనసు మార్చుకోవా? నువ్వు ఈరోజు మనసు మార్చుకొని దేవుని సన్నిధిలో మోకరిస్తే క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. మన పాపాల అతిక్రమాలన్నీ కూడా క్షమించి పరలోకం అనే భాగ్యం, గొప్ప ధన్యతను మనకి ఇస్తాడు దేవుడు ఈరోజు. అయితే నువ్వు మొరపెట్టాలి. మొరపెట్టి వారందరి ఎడల కృప అతిశయము కలిగిన గొప్ప దేవుడు. నీ పట్ల కృప చూపిస్తాడు, నిన్ను బట్టి అతిశయిస్తాడంట దేవుడు. కృప అతిశయము కలిగిన గొప్ప దేవుడు ఆయన కదా. ఈరోజు నువ్వు మొరపెట్టే అనుభవం ఉందా? మనం ప్రార్థిస్తున్నాం, కానీ ప్రార్థన వేరే, మొరపెట్టడం వేరే. మొరపెట్టడం అంటే చిన్నపిల్లలు కదా ఏడుస్తున్నట్లు దుఃఖించి కన్నీరు కార్చడం. మొరపెట్టడం అంటే కన్నీరు విడవాలి. మనం కన్నీరు విడిచినప్పుడు ఆయన మన పట్ల కృప చూపిస్తాడంట. ఆయన కృప చూపించి మనల్ని బట్టి ఆయన అతిశయిస్తాడు. దేవుడు మన పట్ల ఆనందిస్తాడంట. దేవుడు మన పట్ల ఆనందిస్తే మన కుటుంబం ఎలాగ ఉంటుంది తెలిసిన? అద్భుతమైన రీతిలో సమాధానము, క్షేమము, సంతోషము, ఆరోగ్యము, ఆనందము సమస్తం ఈరోజు మన కుటుంబంలో మనం కలిగి ఉంచాం పరలోక ఆశీర్వాదాలతో. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి నీకు మొరపెట్టే అనుభవం ఉందా ఈరోజు? దేవునికి మరి ఉదయకాలం చేసి మొరపెడుతున్నావా? రాత్రికాల సమయంలో మొరపెడుతున్నావా? మరి దావీదు అన్నాడు, ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెడుచున్నాను అన్నాడు, ప్రార్థిస్తున్నాను అన్నాడు కదా. ఆయన మేలును మనం తలంచుకుంటూ ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున మనం మొరపెట్టి వారం ఉండాలి దేవునికి. ఆయన చేసిన మేలు మరొక మనము ఈరోజు మొరపెట్టి వారం ఉంటే ఆయన మన పట్ల కృప చూపించే దేవుడు అంటున్నాడు. ఆయన కృప మనకి తోడుగా ఉంటే, ఆయన కృప మనకు తోడుగా ఉంటే చూడండి, కష్టాలు మనకు కష్టాలుగా తెలియదు, రోగములు మనకు రోగముగా తెలియదు, అసమాధానం మనకు అసమాధానంగా తెలియదు. ఇంకా మనకి ఏ లోట్లు ఉన్నాయి అవన్నీ కూడా మనకి తెలియకుండా చేసి దేవుడు ఆయన కృపను అనుగ్రహిస్తాడట. ఆయన కృప మనకు తోడు కావాలి ఈరోజు. ఆయన కృప మనకు తోడుంటే మన సమస్యలు మనకు సమస్యలుగా తెలియవు, కష్టాలుగా తెలియవు మనకి. పౌలు గారు ఏమన్నారు తెలిసిన? అపోస్తులైన పౌలు గారు, ప్రభువా, నీ చిత్తమైతే ఈ ముళ్ళు నా యొద్ద నుంచి తొలగించు, భరించలేకున్నాను. శ్రమలలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, జగరములలో, ఉపవాసములో, ఇరుగు పొరుగు వాళ్ళతో, బంధువులతో శ్రమ పడుతున్నాను ప్రభువా, నీ చిత్తమైతే ఈ ముళ్ళు నా యొద్ద నుంచి తొలగించు అన్నాడు. అందుకు దేవుడు అన్నాడు తెలుసా? నాకు తెలుసులే పౌలు గారు, నా కృప నీకు చాలును అన్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీటన్నిటిల్లో నా కృప నీకు చాలును అన్నప్పుడు పౌలు గారికి ఎంతో సంతోషం కలిగింది. ఆయనకి ధైర్యం కలిగించింది ఆ మాట, ఆయనకి శక్తినిచ్చింది ఆ మాట. నా కృప నీకు చాలును అన్నాడు దేవుడు. అలాంటి కృపను దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తే శ్రమంలోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, జగరంలోను, ఉపవాసంలోను, కష్టంలోను, నష్టంలోను, అసమాధానంలోను, అనారోగ్యం సమస్యలోను దేవుని యొక్క కృప ఎప్పుడైతే మనకు తోడుంటుందో ఇవన్నిటి కూడా నీకు ఏది లెక్క కాదు. నువ్వు సంతోషంగా ఉంటావు. ప్రభువా, నాకు శక్తినిచ్చినావు జయించడానికి, నువ్వు కృపనిచ్చినావు ప్రభువా అని ధైర్యంగా మనం ఉండగలుగుతాం. అయితే ఆయన కృప మనకు అండగా ఉండాలి, తోడుగా ఉండాలి. అంటే మనం మొరపెట్టాలంటే దేవుని ఎదుట.
దేవుని ఎదుట మొరపెట్టినప్పుడు ఆయన కృపను మన పట్ల చూపించి, ఆయన కృప అతిశయపడతాడంట. మన పట్ల కృపను చూపించి అతిశయపడతాడంట. ఆయన ఆనందపడతాడంట మన పట్ల, మనల్ని బట్టి. నా బిడ్డలు ఎంత శ్రమలు వచ్చినా కూడా నన్ను ఆనందంగా స్తుతిస్తున్నారని ఆనందపడతాడు దేవుడు. ప్రభు మన పట్ల ఆనందపడితే సమస్తం మనం కలిగి ఉంటాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒక గొప్ప దైవ సేవకుడైనటువంటి సెయింట్ అగస్త్యమ గారు ఒక విషయంలో, పాపం విషయంలో, మరి ఒక స్త్రీ విషయంలో పాపంలో పడిపోయినాడు. పాపంలో బయటపోయినప్పుడు తన తల్లి మోరో కాఫీ గ్రహం గారు మోకరించి మొరపెట్టిందంట దేవునికి. ఎలాగ మొరపెట్టింది తెలిసిన? కన్నీరు కారుతా ఉంది అంట. కన్నీరు కారుస్తుంటే ఆ మోకరించిన స్థలం, భూమి అంతా ఒకటి తడిచిపోయిందంట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రవాహములే ఆ భూమి తడిచిపోయిందంట. ఆ యొక్క కన్నీటి ప్రార్థనకి ఆ మొరపెడుతుంటే ఆయన మరి ఈ యొక్క మరి సెయింట్ అగస్త్యం గారు ఏమైనా మరి ఆయన మనస్సు మారి తన తల్లి గురించి సాక్ష్యం చెప్తున్నాడంట. అప్పుడు ఇప్పుడు గొప్ప దైవసేకుడు అయిపోయినాడు ఆయన. క్రీస్తుకు పూర్వం మరి ఎంత గొప్ప దైవసేకుడు అయిన ఆయన సెయింట్ అగస్త్యం గారు, బిల్లీ గ్రహం గారు, వాళ్ళిద్దరు మరి ఈ యొక్క మోరో కాఫీ గ్రహం గారికి కొడుకులు ఇద్దరు. వాళ్ళు బిల్లీ గ్రహం గారు గొప్ప దైవసేకుడు, మరి సెయింట్ అగస్త్యం గారు గొప్ప దైవసేకుడు అయినాడు. ఒకప్పుడు పాపంలో పడిపోయినప్పుడు తన తల్లి ప్రార్థన అతన్ని ఆదరించి ఆ పాపం నుండి విడిపించి గొప్ప సేవకునిగా చేసింది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమె ఎలాగ ప్రార్థించలేదు, మొరపెట్టింది. ఆ మొరపెట్టే స్థలము, ఆ మోకరించిన స్థలం చూస్తే తడిచిపోయిందంట. నీళ్లతో, కన్నీటితో తడిచిపోయింది. అలాంటి అనుభవం మాకుందా ఈరోజు? మన బిడ్డలు మారలేదే, ఇంకా పాపంలో పడిపోతున్నారే, పాపంలో ఉన్నారే, అయ్యో చెడిపోతున్నారని మనం బాధపడితే ఏం ప్రయోజనం? దేవుని సన్నిధిలో మోరో కాఫీ గ్రహం గారు ఎలాగైతే మోకరించి కన్నీరు విడిచినారో, ఆ భూమి ఎలాగైతే తడిచిపోయిందో, అలాంటి ప్రార్థన అనుభవం ఈరోజు మనకు కావాలి. అలాంటి ప్రార్థన అనుభవంలోనికి మనం ఈరోజు వస్తే బిడ్డలు అద్భుతమైన రీతిలో దేవుని యొక్క పరిచర్యలో పాల్గొంటారు. వాళ్ళు దేవుని యొక్క పరిచర్యకిగా ఆ కన్నీటి ప్రార్థనలో కొట్టుకొని వస్తారంట దేవుని సన్నిధికి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. బిడ్డలకు నిర్దోషమైన హృదయం కావాలి ప్రభు అని అడగాలి. ప్రభు నా బిడ్డల పట్ల నీ కృప చూపించని అడగాల మనం. ఆ తల్లి ఎలాగైతే నాయన ఆ యొక్క సెయింట్ అగస్త్యం గారి కోసం ఎలాగ కన్నీరు విడిచింది, అలాంటి అనుభవంలోనికి తల్లిదండ్రులు రావాలి. బిడ్డల కోసం ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు ఆయన కృప చూపించే దేవుడు, మన పట్ల ఆనందించే దేవుడు, కృప అతిశయం కలిగిన గొప్ప దేవుడు. మొరపెట్టే వారి ఎడల ఆయన కృప అతిశయం కలిగిన గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. మన పట్ల ఆనందించి సంతోషిస్తాడంట దేవుడు. దేవుడు మన పట్ల ఆనందిస్తే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోకి ఎక్కిస్తాడు. దేవుడు నామానికి మహిమ కలిగిన గాక. మరి ఈరోజు నీ ఏ అనుభవంలో ఉన్నావు చూసుకో ఒకసారి. ఈరోజు నువ్వు ప్రారంభించు, మోకరించి కన్నీరు ప్రార్థన, కన్నీరుతో మొరపెట్టడం నేర్చుకో. ఈరోజు మరి సమస్తము పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు మనకు తిరిగి అనుగ్రహిస్తాడు. బిడ్డల మనస్సు మారుతుంది. బిడ్డలు గొప్ప సేవకులు అవుతారు. గొప్ప మరి దేవునికి లోపడతారు. తల్లిదండ్రులకు లోబడి మీ గొప్ప పేరు తీసుకుని వస్తారు. పిల్లలు తల్లిదండ్రులకి గొప్ప పేరు ప్రతిష్ట తీసుకుని వస్తారు వాళ్ళు. మరి ఈరోజు నీ అనుభవం ఎలాగుంది? దేవుని సన్నిధిలో మోకరించాలి మనం. ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించి మర్ర పెడితే ఆయన క్షమించి మనల్ని చూడండి, దయగలిగిన దేవుడు ఆయన క్షమించి చూడండి, ఆయన ఈరోజు మన పట్ల కృప చూపించబోతున్నాడు. ఆయన మన పట్ల ఈరోజు కృప చూపించబోతున్నాడు. మనల్ని బట్టి ఆయన ఆనందించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు క్షమిస్తున్నాడు. ఈరోజు నేను సిద్ధ మనసుతో నేను క్షమిస్తున్నాడు కాబట్టి సంతోషంగా ఉండు. మొరపెట్టే అనుభవంలోనికి రా. ఈరోజు మొరపెట్టే అనుభవంలోనికి వచ్చినావంటే నువ్వు పోగొట్టుకొని ఏమేమి పోగొట్టుకుని నీ జీవితం అన్ని తిరిగి పొందుకుంటావు. బిడ్డలకు మంచి జ్ఞానం ఇస్తాడు దేవుడు. బిడ్డలను గొప్ప సేవకులుగా చేస్తాడు, గొప్ప అభిషక్తులుగా చేస్తాడు దేవుడు. నీ కన్నీటి ప్రార్థనలో ఉంది, మనలో ఉంది సమస్తం. మనలో ఈరోజు అంతా మనలో ఉంది. ఈ మంటి ఘటకంలో దేవుడు మరి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను పెట్టినాడు, ప్రేమను సంతోషాన్ని పెట్టినాడు. ఈరోజు నువ్వు మొరపెట్టాలి. అవన్నీ బయటికి రావాలంటే మొరపెట్టినప్పుడు ఆ యొక్క ఆత్మ మనలోంచి బయటకు వస్తుంది. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ మనలోంచి బయటకు వస్తుంది. పిరిగితనం ఆత్మ మనకి ఇవ్వలేదంట దేవుడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ ఇచ్చినాడు కాబట్టి ఈరోజు నువ్వు మొరపెడుతుంటే అవన్నీ ఒక్కొక్కటి అన్ని కూడా బయటకు వస్తాయి. ప్రేమ, విశ్వాసం అవన్నీ కూడా మనలో ప్రేమను దేవుడు వెల్లడిపరుస్తాడు. అయితే ఈరోజు నువ్వు మొరపెట్టే అనుభవానికి మనం రావాలి. ఈరోజు దేవుడు సమస్తం, ఈరోజు వివాహం కాలేదా, అద్భుతమైన వివాహం నీకు చేయబోతున్నాడు దేవుడు. గర్భం లేదా, అద్భుతమైన కుమారుని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. సమస్యలో ఉన్నావా, సమస్యలను తొలగిస్తాడు దేవుడు. అప్పుల్లో ఉన్నావా, అప్పులన్నీ తొలగించి ఒకరికి అప్పు ఇచ్చే వారిని చేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. దినము దయాళురై మీరు ఒకరికి అప్పిస్తారు కానీ అప్పు తీసుకోరు మీరు అన్నాడు దేవుడు.
ఆయన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. అన్ని వాగ్దానాలు మొరపెట్టే వారందరి ఎడల ఆయన కృప చూపించే దేవుడు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కృప చూపించినాడంటే ఆయన మన పట్ల సంతోషంగా ఉంటాయి. ఎన్ని శ్రమలో ఉన్నా కూడా మనకి ధైర్యం కలిగిస్తుంది ఆయన కృప. ఆయన కృప మనల్ని ఆదుకుంటుంది. ఆయన కృప సంతోషాన్ని ఇస్తుంది. ఆయన కృప మనకి పెద్ద ధైర్యం ఇస్తుంది అనమాట. అండగా ఉంటాడు మనకు ఆయన. మన పట్ల అతిశయిస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి ఈరోజు నీ ఎలాంటి అనుభవం ఉన్నావో ఒక్కసారి మనసు మార్చుకో. ఆ మోరో క్రాఫీ గ్రహం గారు ఎలాగైతే తన కుమారుడు కోసం మొరపెట్టిందో, అతను గొప్ప దైవసేవకుడికి ఎలాగైతే మారిపోయినాడో, పాపం నుంచి ఎలాగైతే విడిపించబడ్డాడో, ఈరోజు ఏ అనుభవంలో మనం ఉన్నామో, మన బిడ్డలు ఏ అనుభవం ఉన్నారో వాళ్ళు విడిపించబడాలంటే మన పట్ల దేవుడు వాళ్ళని బట్టి, మన బిడ్డలను బట్టి, మన కుటుంబాన్ని బట్టి దేవుడు ఆనందించాలంటే, కృప అతిశయపడాలంటే దేవుడు ఈరోజు మనం మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టు. దావీదు అలాగ మొరపెట్టినప్పుడు దావీదుని ఆయన క్షమించి, దావీదు కూడా ఒక పాపంలో పడ్డాడు కదా, పాపను విడిపించి దావీదుని గొప్ప రాజుగా చేయలేదా? మరలా అతని కృపను అనుగ్రహించలేదా? మరలా అతని పట్ల దేవుడు నా హృదయానుసారుడు అని చెప్పలేదా దావీదుకి? ఎస్, ఈరోజు కూడా మనం ఆ అనుభవంలోనికి రావాలి. మనం ఆ అనుభవంలోనికి వచ్చినప్పుడు, మొరపెట్టినప్పుడు కన్నీరు విడవాలి. ఊరికూరికినే ఇతరుల దగ్గర చెప్పుకొని కన్నీరు విడిస్తే ఏం ప్రయోజనం లేదు. దేవుని దగ్గర నువ్వు మొరపెట్టాలి, కన్నీరు విడవాలి. మన కుటుంబం కోసం, బిడ్డల కోసం, దేవుడు మనకు ఇచ్చిన రక్షణ కోసం, అది కాపాడుకోవాలని, మన మంచి హృదయం మనకు కావాలని దేవుని సన్నిధిలో మొరపెడితే ఆయన కృపను మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన మన పట్ల అతిశయించబోతున్నాడు. కృప అతిశయం కలిగిన గొప్ప దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నీ సమస్యలు దేవుని పైన వేయి, భారం పెట్టి దేవుని పైన భారం వేసి ఈరోజు మోకరించి మొరపెట్టు. ప్రతి ఒక్కటి నువ్వు పొందుకోబోతున్నావు. ఏ లోటు నీకు ఈ రోజు కుటుంబంలో ఉండి నువ్వు బాధపడుతున్నావో ఆ లోటు ఈ రోజు నీకు తీర్చబోతున్నాడు దేవుడు. దేవుడు చెప్తే వాగ్దానం చేస్తే నెరవేర్చే గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. ఈ రోజు నువ్వు ఆ కృపను పొందుకోబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేసుకుందాం. వీడియో చూస్తున్న మీరందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఉంటే లైక్ చేయండి. అనేక గొప్ప విషయాలు దేవుడు నా పట్ల మరి చూపిస్తాడు. మీ అందరికీ బోధించడానికి దేవుడు కృప చూపించబోతున్నాడు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ మాటలను బట్టి నాయన ప్రభువా, మరి దావీదు రాసినటువంటి 86వ కీర్తనలో 5వ వచనంలో నా ప్రభువా, మరి మొరపెట్టే వారందరి ఎడల నువ్వు కృపాశయం కలిగిన గొప్ప దేవుడు తండ్రి. అయా, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన గొప్ప దేవుడు. ప్రభా, బిడ్డలందరినీ క్షమించి కృప మనం చూపించండి. ప్రతి ఒక్క కుటుంబంలో బిడ్డల పట్ల కృప చూపించండి. యవనస్తుల పట్ల కృప చూపించండి. ఏ సమస్యలు, ఎరుకులు, ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరి పట్ల కృప చూపించండి. వారిని బట్టి నువ్వు అతిశయించి దేవుడు తండ్రి నాయన. నీ కృపను అనుగ్రహించి వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఆనందించి గొప్ప దేవుడు తండ్రి. కృపాతిశయం కలిగిన మా గొప్ప దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరు సమస్యలు ఉన్నారో, ఎవరు అప్పుల్లో ఉన్నారో, మరి నా ఎవరికి వివాహం కాలేదో, ఎవరికి గర్భం లేదో వాళ్ళందరి పట్ల కృప చూపించమని, అద్భుతం జరిగించమని యేసయ్య. కుటుంబంలో సమాధానం, నెమ్మదితో నింపమని ప్రతి ఒక్కరిని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.